బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి సతీష్రావు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి సార్, ఈరోజు మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని కూడా సిట్టు విచారణకు పిలవడం అనేది జరిగింది. మరోసారి అంటే ఇప్పుడు ఈ కేసులో కేటీఆర్ అరెస్ట్ కాబోతుండు అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే ఇది సిరీస్లో భాగంగానే మొన్న హరీష్ గారికి ఇచ్చిండ్రు, 350 మంది సాక్షులకు ఇచ్చిండ్రు. 25 నెలలుగా ఈ ప్రభుత్వం ఈ విధంగానే జరుగుతుంది. సరే, ఇప్పుడు ముందు మా నాయకుడిని అరెస్ట్ చేయాలంటే అది చట్టం. మరి ఎవరు ఫోన్ ట్యాప్ చేసిండ్రు, ఆ ఎంప్లాయ్ ఎవరు, వారికి మొత్తం స్టేట్ లెవెల్లో బాస్ ఎవరు ఉంటారు, మరి ఆ బాసులు అందరినీ ఎంక్వైరీ అయిందా, ఆ బాసులు అందరు సిట్ అయిందా, ఆ బాసులు అందరూ అయిపోయినాక తర్వాత హోమ్ మినిస్టర్ అయిపోయినాక కన్సల్టింగ్ తర్వాత మన ప్రాబ్లం ఏముందో మా బాసుల మీదకి రావాలని మేము అంటున్నాం. రేపు జడ్జి గారు కూడా అదే నమ్ముతారు. మొత్తం బాస్ ఎక్కడ డిపార్ట్మెంట్లో తప్పు జరిగిందో అక్కడ సెట్ చేసుకోకుండా మా మీద బట్టగాల్చి వేరే పార్టీ, ప్రత్యక్ష పార్టీ, ప్రతిపక్ష పార్టీ లేకుండా ఈ అధికార పార్టీ కుట్రలు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి డిపార్ట్మెంట్ వారిని చేయమని వాళ్ళ మీద ఫోర్స్ చేస్తుందని మేము అనుకుంటున్నాం. మా కార్యకర్తలు అందరూ అనుకుంటున్నారు, అదే జరుగుతుంది. దాదాపుగా ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ కేసులో కొంతమంది ఎమ్మెల్యేలను కూడా విచారణ చేయడం జరిగింది. ప్రధానంగా మీ పార్టీ నుంచి 2 మంత్రులను కూడా దీన్ని చూపెట్టడం జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ అంటే హరీష్ రావును కావచ్చు, ఇక్కడ కేటీఆర్ని కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కూడా భాగ్యమే అని చెప్పేసి అంటున్నారు. ఈ ముగ్గుట్లో ఎవరు ఒకరు కంపల్సరీ అరెస్ట్ కాబోతున్నారు అని చెప్పేసి కూడా యావత్ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఈరోజు కేటీఆర్ కూడా అరెస్ట్ అవుతున్నాడు. ముఖ్యమంత్రి గారు చాలా అంటున్నారు, మా దిమ్మెలు గులగొడతాం అంటున్నారు, మా పార్టీ లేకుండా చేస్తా అంటున్నారు, మా పార్టీని భూస్థాపితం చేస్తా అంటున్నారు, మా పార్టీని తుడిచిపెట్టేస్తామన్నారు, తెలుగుదేశం పార్టీని మొత్తం ఇక్కడ లేకుండా చేసిన కేసీఆర్ పార్టీ లేకుండా చేస్తా అంటారు. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి వర్ధంతి రోజు ఆ కార్యక్రమము ఆ మాటలు మాట్లాడిండ్రు ముఖ్యమంత్రి గారు. అసలు తెలుగుదేశం పార్టీలనే లేరు అప్పటికి ఎన్టీ రామారావు గారు. వారు అన్నా తెలుగుదేశం పెట్టుకున్నారు, వారు సింహం గుర్తు పెట్టుకున్నారు. వారి మరణానికి ఎవరి కారణమో యావత్ ప్రపంచానికి తెలుసు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడైనా ప్రతిపక్ష పార్టీకి కొంచెం గౌరవం ఇచ్చి మీ సీటుకు హోందాతనంగా వ్యవహరించి మీరు బయట అనే మాటలు డిపార్ట్మెంట్ చేసే మా పని ఇప్పుడు మాకు వచ్చే నోటీసులు అన్నీ కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఇది రాజకీయ బట్టగాల్చి మీ దేశ కుట్ర అని అందరూ యావత్ ప్రపంచం, ప్రజానికం, ముఖ్యంగా తెలంగాణ ప్రతి బిడ్డ అనుకుంటున్నారు. రైట్. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్న మాట, ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి లేడు, విదేశాలలో ఉన్నాడు, చట్టం తన పని తాను చేసుకపోతే బీఆర్ఎస్ నాయకులకు ఇంత కడుపు మంటేందుకు, ఇంత కేటీఆర్ అరెస్ట్ అయితే పోయేదేముంది, ఒరిగేదేముంది, ఆయన తప్పు చేసినోనికి ఇంత ఒత్తాసు పలకవలసిన అవసరం ఏముంది ఈ మీలాంటి బీఆర్ఎస్ నాయకులకు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్న మాటలు ఇవి. దీన్ని ఎట్లా చూస్తారు? మేమేమంటున్నాం, చట్టం తన పని తాను చేసుకుపోయినప్పుడు ఆ చట్టానికి స్టేట్లో ఎడ్డెవరు, ఆ చట్టానికి అప్పుడు ఎడ్డెవరు ఉన్నారు, అప్పుడు ఇంటెలిజెన్స్ సంబంధించిన వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళందరూ అయిపోయాక మా మంత్రుల దగ్గర రావాలంటున్నాము. వాళ్ళు ఎందుకు ఆ డిపార్ట్మెంట్ అంత వీక్ ఉండేటట్టు అప్పుడు జరిగింది, అది ముఖ్యంగా అడుగుతున్నాం. మా మీద బట్టగాలు చేసే రాజకీయ కోణం కాకుండా డిపార్ట్మెంట్లో ఏ ఫోన్ ట్యాపింగ్ జరగలేదు, ఏం జరగలేదు. ఏదైనా డిపార్ట్మెంట్ చేసుకుంటే గూఢాచార వ్యవస్థ కోటి పైచీలుకుండే మహానగరంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఏదైనా ఫ్లెక్సిబుల్ ఉంటే దొంగ మీదనో, ఉగ్రవాది మీదనో, లేకుంటే ఏదైనా అనుమానితుల మీదనో అట్లాంటి వాళ్ళ మీద పెడుతుంది. ఎందుకంటే గోకుల్ చాట్లో మనం అందరం చూస్తుంటే హైదరాబాద్ మహానగరంలో పిట్టల్లా రాలిపోయిన బాంబు దాటికి లుంబిని పార్కులో పిట్టల్లా రాలిపోయిన పబ్లిక్లలో సేఫ్టీ కోసం అప్పుడున్న మరి హోంమంత్రి గారు, డీజీపీ గారు, ఇంటెలిజెన్స్ చీఫ్ గారు మరి అప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నారో, ఎట్లా నిర్ణయం తీసుకున్నారో అది తీసుకోవాలో, వాళ్ళ మీద స్ట్రాంగ్గా చూడాలి. కానీ రాజకీయ నాయకులు ఈ తెలంగాణ అభివృద్ధి కోసం మంచి లైఫ్, అమెరికా జీవితం, మంచి చదువుకున్న ఒక పొజిషన్లో ఉన్న వ్యక్తి 60-70 ఏళ్ళ ఈ తెలంగాణ సమాజం పడుతున్న గోస, సమాజంలో ఉన్న కోరిక తెలంగాణ రావాలని, నా ప్రాంతం నా పాలన నేనే అని, పరాయి పాలనలో మేము ఉండకూడదనే నినాదంతో ప్రజలంతా ఏకోన్ముఖంగా ఏక గొంతుతోటి నినాదిస్తున్న సమయంలో ఈ ప్రజలను చూసి తెలంగాణ బాపు జాతిపిత కేసీఆర్ గారి అడుగు జాడలో నడుస్తేందుకు మంచి జీవితాన్ని, అమెరికా లైఫ్ను అన్నీ వదులుకొని ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, రాష్ట్రానికి వచ్చి కొట్లాడి అడుగడుగున తెలంగాణ అత్యున్నత భారత పార్లమెంట్ వ్యవస్థను ఒప్పించి తెలంగాణ బిల్ పాస్ చేయడంలో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి కేటీఆర్ గారు. అటువంటి కేటీఆర్ గారికి ఈ సీటు అని, లేకపోతే ఇంకొక చిల్లర మాటలని, లేకపోతే రకుల్ పీతోటి రంకని, ఇట్లాంటి అన్ని చిల్లర మల్లర వేషాలు కాకుండా రాజకీయంగా ఎదుర్కోండి. ఆయన మీ కుంభకోణాలు అడుగుతున్నాడు, దాన్ని రాజకీయంగా తిప్పికొట్టండి, దానికి రాజకీయంగా కమిటీలు వేయండి. బొగ్గు కుంభకోణం ఎక్కడో జరిగిందంట, ఆ కుంభకోణం ఏమైనా జరిగిందా, జరగలేదా, దాని మీద సిట్ వేయండి. దాని మీద మీరు సెల్ఫ్ ఈడీ విచారణకి ఆదేశించండి.
మీరు సెల్ఫ్ సిబిఐకి ఆదేశించండి. ఇవాళ ఏదో కొత్తగా పేపర్లో చూసినాం, సిఎస్ఆర్ ఫండ్ కింద దానికి ఏదో ముస్సి ఫండ్స్ కింద 10,000 ఆయన కిషన్ రెడ్డి గారు ఏదో విచారణకు ఆదేశించిండంట. ఎప్పుడో ఒకసారి చిన్నగా చీమ కుట్టినట్టు కాకుండా పూర్తిగా ఏ నింద మోపుతున్నామో ప్రతిపక్ష పార్టీగా మేము చెప్తున్నామో దాని మీద అన్నిటిగా శోధించి సూక్ష్మంగా పరిశీలించి సిట్లేసి ఈ ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము ప్రజలకు దక్కాల, బడుగు బలహీన వర్గాలు ఈ బీద ప్రజల కోసం మనం కొట్లాడి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో మనం తెలంగాణ తీసుకొచ్చిన రాష్ట్రంలో కాకుల పాలు కాకుండా గద్దల పాలు కాకుండా ప్రజలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. చివరిగా చెప్పండి, ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు కూడా రావడం జరిగింది రాష్ట్రంలో, మళ్ళీ త్వరలో వచ్చేది ఎంపీటీసీ జడ్పీటీసీ జిహెచ్ఎంసీ ఎన్నికలు. అంటే ఈ పార్టీ సింబల్తో వచ్చే ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీని పాతేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాము అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఆంధ్రప్రదేశ్లో ఫుల్ గట్టి నినాదాల మధ్యలో దొరికితే ఒత్తేద్దాం, దొరికితే లోపటేద్దాం, దొరికితే నక్సలైట్ అని ముద్రేద్దామనే టైంలో కూడా తెలంగాణ ఉద్యమం కోసం టీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్రవాదుల్లాగా రాష్ట్రం కోసం ప్రయత్నం చేసిన బ్లడ్ నుంచి వచ్చిన పార్టీ ఇది. దీన్ని ఖతం చేయడము, కూల్చడము, దీన్ని అంతం చేయడము ఏమైనా అయ్యే తరం కాదు. మాటలు మాట్లాడవచ్చు కానీ చేతులకు వచ్చే వరకు చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఈ రాజకీయ భేషజాలకు పోకుండా, ఈ బట్టగాల్చి మీదేసే చేయకుండా ప్రతిపక్ష పార్టీకి ఇచ్చే హోందాతనం వాళ్ళకి ఇచ్చుకుంటా, రూలింగ్ పార్టీ హోందాతనంగా వ్యవహరించుకుంటా ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు ఏం ఇస్తే సంతోషంగా ఉంటారు, ప్రజల కళ్ళల్లో సంతోషం ఎక్కడ మిస్ అయింది, ప్రజల ముఖంలో ఎందుకు సంతోషం మిస్ అయింది అని అన్ని విధాలుగా ఆలోచన చేసి ప్రజలకు న్యాయం చేయాలి. ఈ పార్టీలను తొక్కేసుడు, పార్టీలను తుడిచేసుడు ఎవరితోటి కాదు. ఎమర్జెన్సీలో ఇందిరా అంటే ఇండియా అంటే ఇందిరా అని ప్రపంచ దేశాలు మ్యాగజైన్లో రాసిన ఇందిరాకే తప్పలేదు లోపడిపోవడము. కాబట్టి మనం ఏదో పెద్ద మోనార్కులా ఉంటే కాదు, కొందరు ఉంటారు దాంట్లో చాలా చరిత్ర చదవాలి. చరిత్రలో ఇట్లాంటి వ్యవహరించిన వాళ్ళ తీరు, భవిష్యత్తు వాళ్ళకి ఏం జరిగిందనేది మన చరిత్ర పుటలు తిప్పేస్తే తెలుస్తుంది. కాబట్టి మా పార్టీని ఏమీ చేయలేరు, అది ఎంత కూడా అది సాధ్యమయ్యే పని కాదు. తెలంగాణలో 60 లక్షల మంది కేసీఆర్లు ఉన్నారు, కేటీఆర్లు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున ఈ ప్రాంత ప్రజలకు ఈ పార్టీ మీద అభిమానం ఉంది. ఈ ప్రాంత ప్రజలకు రైతు బంధువును పరిచయం చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. ఈ ప్రాంత ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు అత్యంత వెనుకబడిన ప్రాంతం మనది. నిజామా రాజ్యంలో నిజాం గారు ఓన్లీ హైదరాబాద్ నగరాన్ని మెరిపించారు. తర్వాత వచ్చిన ఆంధ్రలు కలిపినాక ఆంధ్ర పాలకులు కూడా హైదరాబాద్ నగరంలో ఎంతో అంతో అక్కడిక్కడ చేశారు తప్ప వాళ్ళు ఉండడానికి. కానీ మారుమూల ప్రాంతాల్లో ఎక్కడ న్యాయం జరగలేదు. మారుమూల ప్రాంతాల్లో అత్యంత దీననీయ పరిస్థితులు ఉండే. కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ 60-70 ఏళ్ళలో కూడా దాన్ని ఏం పట్టించుకోలేదు. కేసీఆర్ గారు వచ్చినాక మారుమూల ప్రాంతాల్లో అన్నీ డెవలప్ చేయడము, కాళేశ్వరం మీద వీళ్ళకి కళ్ళు కనిపించలేదా, గోదావరి మీద కాళేశ్వరం కట్టాలి, గోదావరి నుంచి లిఫ్ట్ చేయాలి, ప్రజలకు నీళ్ళు ఇవ్వాలని కళ్ళు కనిపించలేదా వీళ్ళకు. కాబట్టి వీళ్ళకి చేయాలని ఉద్దేశం లేదు. ఎంతసేపు రాజకీయం చేసుడు తప్ప రాజకీయ లబ్ధి, రాజకీయ పబ్బం గడుపుకోవడం, ప్రతిపక్షాలను వాళ్ళకి ఎక్కడ పేరు వస్తుందో వాళ్ళని ఏదో విధంగా బదనం చేయడం. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ చరిత్ర నిలిచిపోతాడు కదా, ఏదో విధంగా ఇట్లాంటి అవాకులు చివాకులు, ఈ కేసులు నోటీసులు ఇవ్వాలి, ఈ బదనం చేయాలని, బట్టగాల్చి మీదేయాలని ప్రజలందరూ అనుకుంటున్నారు. ఇది ఎప్పటికైనా ఇది నిజమయ్యేది కాదు. వాళ్ళ కోరిక ఏం తీరదు. భవిష్యత్తులో మీరు ఇటుకతోటి కొడుతున్నారు మమ్మలను, మేము రాయితోటి సిద్ధంగా ఉంటాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ బదలాం చేయడమే రేవంత్ రెడ్డి సర్కార్ పెట్టుకున్న పన్నాగము, బట్టగాసి మీద వేయడమే ఓ లక్ష్యంగా పెట్టుకుంది అని చెప్పేసి ఇక్కడ ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంటే ఇక్కడ తెలంగాణ ఎంతో అభివృద్ధి చేసిన నాయకులపైన అక్రమ కేసులు ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఎర్రబెల్లి సతీష్ చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో అరుణ్, ఆదే టీవీ, హైదరాబాద్.